నమస్కారం అండి. మనం ఇప్పుడు పుట్టగంటి గోపీకృష్ణ గారు వ్రాసిన సీతమ్మ కళ అనే కథను విందామా? 60 ఏళ్ల ముందు మాట. ఎండ పెళ్ళును కాస్తోంది. ఆ ధ్యాసే లేనట్టు ఇద్దరు అమ్మాయిలు డొంక మీద సీమతుమ్మకాయలు ఏరుకుని ఓణీలో మూటగట్టుకుంటున్నారు. చాలినన్ని పోగయ్యాయి అనుకున్నాక దూరానున్న రావి చెట్టు నీడకి చేరారు. ఒక్కొక్క కాయ ఒలుచుకుని తింటూ, రాత్రి నాకు భలే కలొచ్చింది అంది లక్ష్మి. కలంటే అడిగింది సీత. నువ్వు తెలిసి అడుగుతావో తెలియక అడుగుతావో అర్థం కాదు. కలంటే ఏంటంటే నేనేం చెప్పేది? కలరాని మనిషి ఉంటాడా? నిజం, ఒట్టు, నాకెప్పుడూ కల రాలేదు. నీ కర్మ. నాకైతే భలే భలే కళ్ళొస్తాయి. రాత్రి వచ్చిన కళ్ళు అయితే టూరింగ్ టాకీస్లో సినిమాకి వెళ్ళాను, అక్కడి నుండి తిరణాళ్ళకి వెళ్ళాను, రంగుల రాట్నం ఎక్కి తిరిగాను, పీచు మిఠాయి ఐస్ ఫ్రూట్ కొనుక్కుని తిన్నాను. నాకెందుకు రావు ఆ కలలు? అమాయకంగా అడిగింది సీత. తినడం అయిపోవటంతో లేచి నిలబడి ఏమో అంది లక్ష్మి. సీత కూడా ఆమెతో కలిసి నడవటం మొదలుపెట్టింది. వచ్చే నెల స్కూల్ తెరుస్తారంట. నీ 7వ క్లాస్ పుస్తకాలు నాకే ఇవ్వాలి. సరేనన్నట్టు తలూపింది. కానీ సీతకి స్కూల్ సంగతి గుర్తుకు రాగానే మనసులో దిగులేసింది. ఆ ఊరి స్కూల్లో 7వ క్లాస్ తర్వాత చదువు లేదు. ఇంకా ఆ పైన చదవాలంటే 5 మైళ్ళ అవతల ఊరికి వెళ్ళాలి. దానికి ఆమె తండ్రి ఒప్పుకోడు. ఆడపిల్లకి ఇంతకంటే చదువెందుకు? అంత దూరం ఆడపిల్లను పంపటం కుదరదంటే కుదరదు అని ఖరాఖండిగా చెప్పిన ఆయన మాటలు గుర్తుకొచ్చి సీతకి తండ్రి మీద కోపం తన్నుకొచ్చింది. తండ్రి మరీ చెడ్డవాడేమీ కాదు. తను అడిగినవన్నీ కొనిస్తాడు. టౌన్కు వెళ్ళినప్పుడల్లా మిఠాయి తెస్తాడు. పండగొచ్చిందంటే కొత్త బట్టలు కొనిపెడతాడు. కానీ ఈ విషయంలోనే ఎందుకు అంత పట్టుబడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. మామూలుగా తండ్రిని ఒప్పించడం ఎలానో సీతకు బాగా తెలుసు. తను అడిగింది ఆయన ఒప్పుకోనప్పుడు ఏడుపు మొహం పెట్టి దిగాలుగా కూర్చుంటే చాలు, ఆయనే దిగొస్తాడు. ఇవాళ ఆ మంత్రమే ప్రయోగించాలనుకుంది. ఎదురొచ్చిన తల్లిని వాటేసుకుని నాన్నని అడిగావా? ఆశగా అడిగింది సీత. ఏమని? అదే నా స్కూల్ విషయం. వద్దన్న పనికి వెంపర్లాడటం తప్ప ఏముంది ఆ స్కూల్లో? అదంతా కాదు, నాన్నని అడిగావా లేదా చెప్పు, కోపంగా అంది సీత. ఇంకోసారి అడిగితే నీతో పాటు నా ఒళ్ళు కూడా చీరేస్తానన్నారు. ఆ మాటతో విసవిస నడుచుకుంటూ వెళ్ళి ఒక మూల కూర్చుంది సీత. తల్లి నానమ్మ ఎంత బతిమలాడినా భోజనం చేయలేదు. కడుపులో ఆకలి మాడుస్తున్నా అలానే కూర్చుంది. మామూలుగా వచ్చే సమయం దాటి ఆలస్యంగా వచ్చాడు ఆమె తండ్రి ఆ రోజు. కూతురు అలక విషయం చెప్పింది తల్లి. దేనికంట అడిగాడాయన. అదే పక్క ఊరి స్కూల్లో చేరే విషయం నసుగుతూ చెప్పింది తల్లి. అది కుదరదని చెప్పానుగా. చిన్నపిల్ల, దానికి ఏం తెలుసు? మిగిలిన పిల్లలు వెళుతున్నారని ఆశపడుతోంది. ఎవరో కూటికి ఠికానా లేని వాళ్ళు ఆడపిల్లని అంత దూరం పంపి చదివిస్తారేమో. నా కూతురు ఉద్యోగాలు చేయని అవసరం లేదు. చక్కగా చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటే చాలు. ఆయన మాటలు ముగించకముందే సన్నగా రాగం అందుకుంది సీత. బెదిరింపు ఘట్టంలో ఇది 2వ మెట్టు అన్నమాట. అయితే ఆ రోజు అది ఎదురు తిరిగింది. అది ఏడ్చి గగ్గోలు పెట్టినా నా నిర్ణయం మారదని చెప్పు, గట్టిగా అరుస్తూ చెప్పాడాయన. ఇవాళో రేపో పక్కూరి మున్సిపు గారు దీన్ని చూసుకోవడానికి వస్తామన్నారు. వాళ్ళ అబ్బాయికి ఇచ్చి ముడిపెడితే నా బాధ్యత తీరుతుంది. అసలే వాళ్ళకి ఘోష ఎక్కువ. ఇక నుండి ఊరి మీద పడి తిరగటం తగ్గించి ఇంటి పట్టునుండమని కూతురికి చెప్పు. చెప్పదలుచుకున్నది చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. సీత పెడుతున్న రాగం
ఆగిపోయింది. స్కూల్ సమస్య కంటే పెద్ద సమస్య వచ్చిపడింది ఇప్పుడు. ఆ మున్సిపు ఎవడో, వాడి కొడుకు ఎవడో, వాళ్ళొచ్చి తనను చూస్తే ఏం జరుగుతుంది? పెళ్ళవుతుంది. ఆ తర్వాత తనని తీసుకువెళ్ళిపోతారు. ఇక అమ్మని చూడటం కుదరదా? ఈ ఊరు, ఈ స్నేహితులు ఎవ్వరూ ఉండరా అన్న ఆలోచనతో సీతకు నిజంగా ఏడుపొచ్చింది. నాకు ఈ పెళ్ళి వద్దు అంటున్న సీత మాటలు ఎవ్వరూ వినిపించుకోలేదు. నేను ఆ ఊరు వెళ్ళను అంటున్న మాటలు విని నవ్వుకున్నారు. ఎప్పుడూ సాయానికి వచ్చే అమ్మ కూడా సీత తరపున మాట్లాడలేదు. మునసబు గారి సంబంధం అంటే మాటలా? నాన్న అన్నీ ఆలోచించే చేస్తారు, అంతా అదే అలవాటవుతుంది అని తేల్చేసింది. ఆ తరువాత సీత మాట ఎవ్వరూ పట్టించుకోలేదు. వాళ్ళు రావటం, సీతను చూసుకోవడం, సీత నచ్చటం అన్నీ వేగంగా జరిగిపోయాయి. పెళ్ళి కుదిరింది. ముహూర్తాలు పెట్టుకున్నారు. సీత ఎంత ఏడ్చినా ఇక తనకు పెళ్ళి తప్పదనే నిర్ణయానికి వచ్చింది. అన్ని రోజులు తండ్రంటే ఉన్న ఇష్టం ఆవిరైపోయింది. తనని కావాలని కష్టాల సుడిగుండంలోకి నెడుతున్న రాక్షసుడిలా కనిపించాడు తండ్రి. నాన్న వలనే నాకు ఈ తిప్పలు, నాన్నే లేకపోతే అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ లేకుండా ఎందుకు పోతాడు, చచ్చిపోతే తప్ప అని మనసులో అనుకుని తన ఆలోచనలకు తనే సిగ్గుపడి తప్పు అనుకుని పడుకుంది. ఆ రాత్రి ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకున్న సీతకి మొదటిసారి కలొచ్చింది. కలలో తండ్రి చనిపోయి కనిపించాడు. ఉలిక్కిపడి నిద్ర నుండి లేచింది సీత. చాలాసేపు అది కల అని ఆమెకు అర్థం కాలేదు. రొప్పుతున్నట్లు వస్తున్న ఊపిరి, దిగగారుతున్న చెమటలు ఆమెకు మళ్ళీ నిద్రం లేకుండా చేశాయి. సీత లేచి కూర్చోవడం గమనించిన నానమ్మ, ఏంటే నిద్ర పట్టడంలా అని పలకరించింది. ఏదో కలొచ్చింది గొణుగుతున్నట్టుగా చెప్పింది సీత. నీకు అసలు కలలే రావంటావుగా, ఇంతకీ ఏం కలేంటి అడిగింది ఆవిడ మాగన్నుగా. ఏం చెప్పాలో తెలియక ఆగిపోయింది సీత. సరేలే ఇప్పుడు పడుకో, తెల్లారేక చెప్దూలే అంటూ తిరిగి పడుకుంది ఆవిడ. సమయం గడవటంతో మామూలు స్థితికొచ్చింది సీత. దడదడలాడుతున్న గుండె మామూలుగా మారింది. తిరిగి దిండు మీద తలవాల్చింది సీత. నిద్ర పట్టిందో లేదో గుర్తులేదు కానీ గొల్లున ఏడుస్తున్న శబ్దాలకు తిరిగి లేచి కూర్చుంది. ఆ ఏడుపులు తన ఇంట్లో నుండే వస్తున్నాయి. నిద్రలోనే తండ్రి గుండాగి చనిపోయాడని తెలిసి కట్రాట్లా నిలబడిపోయింది సీత. ఇల్లంతా రోదనలతో మారుమోగుతోంది. అంత దుఃఖంలోనూ తళుక్కున ఒక ఆశారేఖ సీత మనసులో మెరిసింది. ఈ చావుతో ఇక తన పెళ్ళి ఆగిపోతుందేమో అన్నదే ఆ ఆశ. కానీ అది కూడా ఎక్కువసేపు నిలవలేదు. తండ్రి చనిపోయిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కూతురికి పెళ్లి చేస్తే చనిపోయిన వ్యక్తికి ఉత్తమ గతులు వస్తాయని చెప్పడంతో అనుకున్న దానికంటే వేగంగా సీత పెళ్లి జరిగిపోయింది. పెళ్లితో పాటే సీత మకాం అత్తగారి ఊరికి మారింది. ఇంట్లోకి అడుగు పెట్టే ముందు భర్త పేరు చెప్పమన్నారు సీతని. సిగ్గుపడుతూ చెప్పింది సీత. పేర్లు భలే కలిశాయి అన్నారు అందరూ. పేరు రామినీడు అయినంత మాత్రాన బుద్ధులు రాముడివి ఉండనవసరం లేదని తర్వాత తెలిసింది సీతకి. మునసబు గారిది పెద్ద చెయ్యి, అడిగిన వాడికి లేదనకుండా సాయం చేస్తాడు. ఊళ్ళో ఆయన మాటకి ఎదురులేదు. 100 ఎకరాల వ్యవసాయం, అయినా రాబడి కంటే ఖర్చులు అధికం. రామినీడు కాక 2 ఆడపిల్లలు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికీ వారి పెళ్ళిళ్ళకి పెట్టుపోతలకి సగం పొలం తుడిచిపెట్టుకుపోయింది. మరోపక్క రామినీడికి లేని అవలక్షణం లేదు. ఎప్పుడూ 4 మనుషులను వెంటేసుకుని తిరగడం, టౌన్కి వెళ్ళి క్లబ్లో పేకాడటం, తాగటం అతని హాబీలు. పెళ్ళైతే అయినా మారతాడని మున్సబు గారు అనుకున్నారు కానీ
ఆయన ఆశ ఆశగానే ఉండిపోయింది. డబ్బు ఖర్చు తగ్గించమని నువ్వే చెప్పాలి అని అత్తగారు ఎంత మొత్తుకున్నా రామినీడు ముందు నోరు తెరుచుకునేది కాదు సీతకి. ఇంతలోనే సీత నెలదప్పింది. కొంతకాలం ఈ ఖర్చుల గోల అందరూ మర్చిపోయారు. పుట్టిన మనవణ్ణి చూసుకుని ముద్దు మురిపం తీర్చుకోకుండానే అత్తామామలిద్దరూ 2 ఏళ్ల తేడాతో కాలం చేశారు. ఇప్పుడు కొడుకు బాధ్యతతో పాటు ఇంటి బాధ్యత కూడా సీత మీదే పడింది. రామినీడుని అడ్డుకునేవారు కానీ అడిగేవారు కానీ లేకపోవడంతో మరింత విజృంభించాడు. పిల్లవాడికి స్కూల్ వయసు వచ్చేటప్పటికి 50 ఎకరాలు పాతికి పడిపోయాయి. రామినీడుకి తండ్రి బతికుండగా దొరికిన గౌరవం క్రమక్రమంగా తగ్గిపోయింది. తాగడమే కాకుండా ఊళ్ళో వాళ్లతో గొడవలు పట్టడం ఎక్కువైంది. సీతకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. తనకు జరిగిన అన్యాయం తన కొడుక్కి జరగకూడదన్నది ఆమె అభిమతం. అతన్ని కోరుకున్న చదువు చదివించి జీవితంలో పైకి తీసుకురావాలన్నది ఆమె ఆశయం. మరోవైపు చూస్తుండగానే కమతం తగ్గిపోయింది. వచ్చే ఆదాయము అంతంత మాత్రం. రామినీడు మాత్రం ఎంత చెప్పినా వినకుండా అప్పులు చేసి మరీ ఖర్చులు చేస్తున్నాడు. రోజు ఇంటి మీదకి ఎవరో ఒకరు రావటం, అప్పు తీర్చమని సీతని ఒత్తిడి చేయటం మామూలైపోయింది. వెనక ఉన్న ఆస్తి చూసి వాళ్లే అతనికి ఎగబడి అప్పులిస్తున్నారని ఆమె అనుమానం. కానీ ఏం చేయగలదు? ఈ ఊరి స్కూల్లో 10వ క్లాస్ వరకే ఉంది. సీత కొడుకు బాగా తెలివైనవాడని, బాగా చదివిస్తే పైకొస్తాడని అందరూ సలహాలు ఇస్తున్నారు. కానీ రామినీడు ఖర్చు పెట్టే వేగం చూస్తే పిల్లవాడిని చదివించగలగటం అనుమానమే అనుకుంది సీత. నాన్నెందుకమ్మా అన్ని అప్పులు చేస్తాడు అని అడిగే కొడుక్కు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అలా అని భర్తని కంట్రోల్ చేసే శక్తి మొదటి నుండి లేదు. మనం టౌన్లో ఉంటున్నట్టు, పెద్ద స్కూల్లో చదువుకుంటున్నట్టు కలొచ్చిందమ్మా అన్నాడు కొడుకు ఒకసారి. ఆమెకి తన తండ్రి చనిపోయిన రోజు వచ్చిన కల గుర్తొచ్చింది. ఆశ్చర్యంగా ఆ తర్వాత ఆమెకు మళ్ళీ కల రాలేదు. నా స్నేహితుడి నాన్న పొలం అమ్మేసి టౌన్కు వెళ్ళిపోతున్నారు. వీడిని అక్కడే మంచి కాలేజీలో చేరుస్తారంట అన్నాడు కొడుకు. తన భర్త ఆ పని ఎట్టి పరిస్థితుల్లో చేయడని సీతకు తెలుసు. ఆస్తి అంతా ఖర్చు చేసినా భర్త మీద రాని కోపం కొడుకు భవిష్యత్తుకు అడ్డుపడుతున్నాడని వచ్చింది. కానీ అతన్ని ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదు. ఇట్లాంటి మొగుడు ఉంటే ఏం లాభం, ఊడితే ఏం లాభం, చస్తేనన్నా పీడ విరగడవుతుందేమో అనుకుని నాలుగు ఖర్చుకుంది. తనే తన భర్త చావును కోరుకుని తప్పు చేస్తున్నాను అన్న అపరాధ భావంతో ముడుచుకుని పడుకుందామె. కానీ ఆలోచించే కొద్దీ ఆమెకు భర్త బతికుంటే కన్నా చనిపోతేనే నయమని అనిపించింది. అతను బతికుంటే ఆస్తిని అమ్మనివ్వడు, కొడుకును టౌనుకు పంపి చదివించనివ్వడు. అలా అని ఏదన్నా ఆస్తి మిగులుస్తాడా అంటే అది లేదు. కొడుకు పెద్ద అయ్యేటప్పటికి ఉన్నదంతా ఊడ్చి వాడి మీద ఆధారపడతాడు. తన జీవితం నాశనం చేసుకుందేగాక ఇప్పుడు కొడుకును కూడా ఎదగకుండా చేస్తున్నాడు. అట్లాంటి వాడు పోవాలని కోరుకోవటం తప్పు కాదనే నిశ్చయానికి వచ్చిందామె. ఆమె కోరికను నిజం చేస్తున్నట్టు తిరిగి ఆమెకు ఆ రాత్రి కల వచ్చింది. కలలో చనిపోయి కనిపించాడు రామినీడు. భయంతో శరీరమంతా వణుకుతుంటే లేచి కూర్చుంది సీత. ఏమైందమ్మా అడిగాడు కొడుకు. ఏమీ లేదు, నువ్వు పడుకో అని అతన్ని పడుకోబెట్టింది. ఒకసారి లేచి ఇంట్లో భర్త ఉన్నాడేమో అని చూసింది. అతను రాత్రి రాలేదు, అది అతనికి మామూలే. కల రాకపోయి ఉంటే సీతకు కూడా మామూలే. ఇంకా తెల్లవారడానికి చాలా సమయం ఉంది. వాకిట్లో ఒక్కతే కూర్చుంది సీత, ఏదో వార్త కోసం ఎదురు చూస్తున్నట్టు. గంట గడిచింది, 2 గంటలు గడిచాయి. తూర్పున వెలుతురు పడచూపింది.
ఏ వార్త రాలేదు. ఆమెకు తన మూర్ఖత్వానికి తనకే నవ్వొచ్చింది. ఒక్కసారి ఏదో కాకతాళీయంగా కలలో కనిపించింది నిజంగా జరిగిందని ప్రతిసారి అలాగే జరగాలని ఎక్కడుంది? నిరాశగా లేచి ఇంట్లోకి నడవబోతూ ఆగిందామె. దూరంగా ఊర్లోకి వస్తూ కనిపిస్తోంది ఒక పోలీస్ జీపు. అది సరాసరి వచ్చి ఆ ఇంటి ముందే ఆగింది. ఇది రామినీడు గారి ఇల్లేనా? అడిగాడు అతను. అవును. మీరు? నా పేరు సీత. ఆయన నా భర్త. ఐఆమ్ సారీ, రాత్రి క్లబ్లో డబ్బుల దగ్గర తేడా వచ్చి ఒక వ్యక్తి మీ ఆయన్ని కత్తిపెట్టి పొడిచాడు. ఆయనిప్పుడు అనుమానంగా అడిగింది సీత. సారీ, ఆయన చనిపోయారు చెప్పాడు అతను. సీత కంట్లో నుండి ధారగా కారుతున్న కన్నీళ్లను చూసి అతను తల వంచుకున్నాడు. అవి ఆనంద బాష్పాలని అతనికి తెలిసే అవకాశమే లేదు. ఆ తర్వాత జరగాల్సినవన్నీ చకాచకా జరిగిపోయాయి. రామినీడు అంత్యక్రియలు జరగకముందే అప్పుల వాళ్ళు మీద పడ్డారు. ఆస్తంతా అమ్మిన సీత వాళ్ళ అప్పులు తీరగా మిగిలిన డబ్బులు తీసుకుని టౌన్కు మకాం మార్చింది. కొడుకును మంచి కాలేజీలో చేర్చింది. ఇక అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుని డాక్టర్ అయ్యాడు. బాగా డబ్బున్న వాళ్ళు కోరి మరీ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. సొంత హాస్పిటల్ కట్టుకున్నాడు. సంపాదన లక్షల్లో నుండి కోట్లల్లోకి మారింది. వాడికి పిల్లలు పుట్టారు. వారందరినీ చూసుకుంటూ తన శేష జీవితం గడపవచ్చుననుకుంది సీత. కానీ ఆమెకి ఆ అదృష్టం కూడా దక్కలేదు. వస్తున్న డబ్బును ఏం చేసుకోవాలో తెలియని డాక్టరు నగరం 4 మూలలా ఇళ్ళు కట్టించాడు. అయితే ఏ ఇంటిలోనూ తల్లికి చోటు కల్పించలేకపోయాడు. ముసలి సీత ఇప్పుడు ఎవ్వరికీ అవసరం లేదు. ఉన్న ఆస్తినంతా ఆరగించటం తప్ప వాళ్ళు నా కోసం చేసిందేముంది అంటాడు డాక్టర్ కొడుకు. తండ్రి చేసిన తప్పుల్ని తల్లి మీద రుద్దుతున్నానని అతను అనుకోడు. ఆవిడ మంచిదే, కానీ ఈ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేదు అని అందరి ముందు అంటుంది కోడలు. ఆమెను ఇక్కడి నుండి పంపిస్తే తప్ప వీలు కాదని ప్రైవేటుగా భర్తకు వార్నింగ్ ఇచ్చింది. మనవడు మనవరాలు ఉన్నారు, కానీ వారికి నాయనమ్మ అంటే పని చెయ్యని పని మనిషి అని తప్ప మరో రకంగా తెలీదు. భార్య ఒత్తిడికి లొంగక తప్పలేదు అతనికి. అందరి అసౌకర్యాలకు విరామమిస్తూ సీతను వృద్ధాశ్రమంలో చేర్చడానికి నిర్ణయించుకున్నాడు. నేను మీకేం అడ్డంరా, నన్ను ఇక్కడే ఉంచండిరా అని బతిమలాడింది సీత. నీకు తెలియదులేమ్మా, నీకు అక్కడే బాగుంటుంది. ఆమె మాట వినిపించుకోకుండా అనడమే కాదు, సీతని ఆశ్రమంలో వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాడు. దూరంగా వెళ్ళిపోతున్న కొడుకును చూస్తూ ఉండిపోయింది సీత. అలా చూస్తున్న ఆమెకు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఊహకే శరీరం జలధరించినట్టయి పక్కనున్న స్తంభం పట్టుకుని నిలదొక్కుంది. ఆ తర్వాత సీత మరి నిద్రపోలేదు. గంట తర్వాత గంట గడిచింది. గంటలు మారి రోజయ్యింది. ఆమె కళ్ళు విషాదాన్ని నిర్వేదాన్ని వర్షిస్తున్నాయి. మొదటి రోజు ఎవ్వరూ ఆమె నిద్రపోవకపోవటాన్ని గమనించలేదు. రెండో రోజు గమనించినా పట్టించుకోలేదు. మూడో రోజు వస్తున్న నిద్రను ఆపుకోవడానికి సూదితో శరీరాన్ని గాయపరుచుకుంటున్న సీతని ఆపకుండా ఉండలేకపోయాడు అక్కడి కేర్ టేకర్. అతను ఎంత బతిమలాడినా ఆమె మంచం మీద పడుకోవడానికి కూడా అంగీకరించలేదు. ఆశ్రమం నిర్వాహకులు కొడుక్కి ఫోన్ చేశారు. అలా అయినా ఇంటికి తీసుకువెళ్తానని ఆమె అలా చేస్తోంది. అలా ఎన్ని రోజులు చేయగలదు? అన్నీ అవే సర్దుకుంటాయన్నాడు తప్ప అతను రాలేదు. 5వ రోజు సీత పూర్తిగా నీరసించిపోయింది. ఆల్కహాల్ తాగిన వ్యక్తి శరీరం మీద కంట్రోల్ కోల్పోయినట్టు ఆమె శరీరం నిలబడలేక తూలుతోంది. మామగారు,
మీరు ఇలాగే ఉంటే స్పృహ కోల్పోతారు. కాసేపు నిద్రపోండి అన్న కేర్ టేకర్ మాటలు ఆమె వినిపించుకోలేదు. నేను నిద్రపోకూడదు నాయనా అంది నీరసంగా. ఇలా అయితే ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపుచ్చవలసి ఉంటుంది అన్నాడు అతను. మీరు అలా చేస్తే మెలకువ రాగానే బావిలో దూకుతాను. మాట్లాడే ఓపిక లేకపోయినా మాటలు కూడబలుక్కుని చెప్పింది సీత. ఓటమిని అంగీకరించి తిరిగి సీత కొడుక్కి ఫోన్ చేశాడు ఆ కేర్ టేకర్. ఆమె మా మాట వినడం లేదండి. ఆమె ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించింది. మీరు ఆమెను వెనక్కి తీసుకువెళ్ళడం మంచిది. ఎట్టకేలకు విసుక్కుంటూ వచ్చాడు సీత కొడుకు. ఎందుకమ్మా ఇలా ఏడిపిస్తున్నావు? ఎవరిని సాధించాలని అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు అతను. నీ మంచి కోసమే అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ అంది సీత. ఏమిటమ్మా నా మంచి? ఇలా చేసి నాకు ఏం మంచి చేస్తావు? చెప్తాను. పొరపాటును కూడా నాకు మందిచ్చి నిద్రపుచ్చే పని చెయ్యకు. ఏ? మొదటిసారి మా నాన్న మీద పిచ్చి కోపం వచ్చినప్పుడు ఆయన చచ్చిపోతే బాగుండు అనుకున్నాను. ఆ రాత్రి అదే కలలో వచ్చింది. తెల్లారేటప్పటికి ఆయన చచ్చిపోయాడు. తర్వాత నీ అభివృద్ధికి అడ్డొస్తున్నాడని మీ నాన్న చచ్చిపోతే బాగుండు అనుకున్నాను. ఆ రాత్రే మృత్యువు మళ్ళీ నన్ను కలలో పలకరించింది. మీ నాన్న చచ్చిపోయాడు. ఇప్పుడు నేను వద్దనుకున్నా నీ మీద కోపం రాకుండా ఆపుకోలేకపోతున్నాను. షాక్ తిన్నట్టు లేచి నిలబడ్డాడు కొడుకు. అంటే నేను చచ్చిపోవాలనుకుంటున్నావా? కాదురా కన్నా, నువ్వు 100 ఏళ్ళు బతకాలనుకుంటున్నాను. నాకు తెలియకుండానే నా మనసులో ఏమోలో నీ మీద కోపం ఉంటే పొరపాటున నిద్రపట్టి నాకు కలలో ఏదన్నా అశుభం కనిపిస్తుందేమో అని నిద్రపోవడమే మానేశాను. అంతే తప్ప నిన్ను సాధిద్దామని కాదు. నిద్రలేక నేను చచ్చిపోయినా పర్వాలేదు. నిద్రపోయి నిన్ను చంపుకోకూడదని ఇలా చేశాను. తల వాలుస్తూ అంది సీత. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇటువంటి మంచి మంచి కథలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత గోపీకృష్ణ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.